కృపా సత్య సంపూర్ణుడగు యేసు నామములో శుభములు పలుకుతూ పునరుద్ధాన దినాన్ని ఎదుర్కొంటున్నటువంటి ఈ దినాల్లో ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని మనం ఎరుగు నిమిత్తము వివిధ భక్తుల యొక్క అభిప్రాయాలను సేకరించడం జరిగింది. అంతేకాదు ఇది క్రైస్తవ విశ్వాసానికి చాలా పునాదిగా మైలురాయిగా నిలిచినటువంటి పునరుద్ధాన అనుభవాన్ని గురించి ప్రతి విశ్వాసి నేర్చుకున్నట చాలా చాలా అవసరం. అయితే క్రీస్తు పునరుద్ధానం గురించి మనం తెలుసుకుందాం. మరి ఇది పునరుద్ధాన శక్తి ప్రపంచ చరిత్ర మార్చివేసి మైలురాయిగా నిలిచిందట. పునరుద్ధాన శక్తి ఈనాటికి కూడా జీవితాలు మారుస్తుంది, సమస్తము మార్చివేయగలదు. సైతాన్పై జయము మరి శక్తినిస్తుంది, పాపం జయించే అనుభవం, పాపం నుంచి జయించే శక్తి ఇస్తుంది. మరణం అంటే భయపడకూడదు. మరి క్రీస్తుయే మరణం జయించారు. శిలువ దగ్గరికి వస్తే మరి మన పాప వస్త్రాలు తీసివేసి పరిశుద్ధపరుస్తాడు. ఆత్మలో అభివృద్ధి పొందుతాం, ఆర్థికంగా మెరుగుపడతాం, సమాజంలో ఎదుగుతాం. మరి సాంఘిక పరంగా కూడా బాప్టిజం అనుభవం ద్వారా మార్పు కలుగుతుంది. మన శ్రమలు మనకు మేలే కలిగిస్తాయని మనం ఎప్పుడూ నమ్ముకోవాలి. మరి మరి గతంలో మనకి ఇద్దరు దొంగల పేర్లు చెప్పడం నేను జాప్యం చేశానండి. గెస్టాస్ అంటే ఒక పేరు, ఒక ఆయన పేరు, ఫిర్యాదులు చేసే ఆయన పేరు, ఫిర్యాదులు చేయడం అనే అర్థమట. ఎడమ పక్క ఉండేటువంటి దొంగ మరి అదే అదే మొర్రపెట్టు అర్థం కూడా వస్తట గెస్టాస్ ఆయనకి. తర్వాత మంచి దొంగ డిస్మాస్, DISMAS అంటే డెత్ అని పేరట, మరణం అని పేరు. గ్రీకు పదము అస్తమయం అని కూడా అర్థమట. అది కుడివైపు దొంగ. నన్ను కూడా ఈ రాజులో చేర్చుకోమన్నాడు. ఆయనని గౌరవిస్తూ కొందరు మార్చి 25న స్పెషల్ ప్రేయర్స్ కూడా చేస్తారట ఆయన కోసం. అంటే ఆయన రక్షింపబడ్డాడని. అది అది ఆ అనుభవం మీకు చెప్పాలని నేను కోరుకున్నాను. మరణము మరి దేవుడు అన్నిటినీ, మరణాన్ని, పాపాన్ని, సైతాన్ని కూడా జయించాడు. మగ్దలేని మరి సమాధి దగ్గరికి వచ్చింది కదా, ఆ శిష్యులకు చెప్పింది. ఫస్ట్ తనే సమాధి దగ్గర కనిపించింది. పేతురు, యోహాను వచ్చి చూశారు. ఇంకా చీకటిగానే ఉంది. మరి ఒంటరిగా ఉండద్దు, ఇక్కడ చీకటిగా ఉంది కదా అని చెప్తే, నేను చనిపోయినా పర్లేదు కానీ యేసుని చూసేవారు కదలనంది. ఎంత ఆశ అండి, ఎంత ఎంత ప్రేమ. యోహాను 8:1-8 వరకు దయ్యాలు 7 దయ్యాలు అక్కడ వదిలించగా మగ్దలేని మరియ పరిశుద్ధపరచబడింది. తోటమాలి అని తలంచింది. యేసును గుర్చి మరి ఆ తర్వాత ఏడ్చింది. యోహాను 20:15లో యేసు నాతో మోసుకుని వెళ్తా అని. ఎంత అటువంటి ప్రేమ మనకుందా? ఆయన ఎక్కడుంచావు, నేను ఎత్తుకుని పోతా అంది. ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు? ఈ నేడు కూడా మనల్ని అదే ప్రశ్నిస్తున్నాడండి. ఏం వెతుకుతున్నాం మనం? అర్థమైన వాటిని వెతుకుతున్నామా? మరి ఏ రకంగా ఎందుకు ఏడుస్తున్నావు? ఏదో అనవసరమైన విషయాలపై దుఃఖపడుతున్నామా? అది ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఫస్ట్ మాట పునరుద్ధానం అయిన తర్వాత మాట్లాడిన మాట మరి అదే. పునరుద్ధానం తర్వాత పలికిన మొదటి మాట అది ఎంతో విలువైంది. అది ఆదరణ ఇచ్చేది. మన హృదయంలో ఏ బాధ ఉంది, కన్నీరు తుడిచేవాడు అనుకున్నాడు. దుఃఖం నిటుర్పు ఎగిరిపోవునని చెప్తారు. భాష బిడ్డలు తుడుస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చాడు. మరి యెషయా 25:8లో ఉంది, ప్రకటనలో కూడా 22లో కూడా ఉందండి అదే మాట. దుఃఖము నిటుర్పు ఎగిరిపోతుంది, ఆయన బాష్ప బిందువులు తుడుస్తాడు ఆయన. అటువంటి మంచి దేవుడు అనుకున్నాడు. అయితే ఎవరికి వారు సొంత ఆనందం వెతుకుతున్నారు కానీ కన్నీరు పెట్టుకునేవారిని పట్టించుకునేవారే ఈ లోకంలో లేరండి. ఎవరిని వెతుకుతారని ఆయన ఎంతో బాధ్యతగా అడుగుతున్నాడు. మరి ఆయన వెతకాలి. మలాకి 3:6లో మరి ఆయన వెతకాలి, ఆయన దొరుకుతాడు. మత్తాయి ఆయనకు దొరుకు కాలంలోనే ఆయన వెతకాలని కూడా దాంట్లో చెప్పబడింది. తర్వాత మరి కీర్తనలు 55:22, మరి కీర్తనలు 68:19, సామెతలు 16:3, మార్కు 10:27లో యేసుకు సమస్తము సాధ్యమే అని ఈ వాక్యాలన్నీ నిరూపిస్తున్నాయి. మరియా అని పిలిచాడు అంటే వెంటనే గుర్తుపట్టి రబ్బూని అన్నది అంటే బోధకుడు అని అర్థం. నువ్వు మరి అందరికి వెళ్ళి చెప్పు అని చెప్పాడు. ఆ ఫస్ట్ ఆయన చెప్పిన ఆజ్ఞ అదే, అందరికీ చెప్పాలి ఈ వార్తని. ఆ స్త్రీనే మొదటిగా వాడుకున్నాడు. పునరుద్ధాన వార్త ఎన్నికలో ఆయన స్త్రీకి చెప్పాడు. క్రీస్తుకు అది ప్రభు ఏడ్చింది ఆయన కోసం. ఆయన పేరు ప్రఖ్యాతుల కోసం ఏడవలేదు. నా రక్షకుడు కావాలని ఏడ్చింది. ఆయన ఊహించలేని మేలుతో దీవిస్తాడని నమ్మింది. ఆయన చాలునని తలంచింది. అయితే మరి ఈయన మరి యోహాను 20:15లో క్రీస్తు వరకు మనకంత ఆలోచన ఉందా? అందరినీ గమనించి క్రీస్తు అదే ప్రశ్నిస్తున్నారు. క్రీస్తు ఆదరణ ఇవ్వగలడు. ఎందుకు ఏడుస్తున్నావు, దేని వెతుకుతున్నావు? ఇది ఈ ప్రశ్న మర్చిపోవద్దు.
ఈస్టర్ విశిష్టత గలది. ప్రపంచం ఈస్టర్ అంటే నక్షత్రం అని కొందరు అంటారు. నక్షత్రము మరి అది కాంతిస్తుంది కదా! క్రీస్తు పునరుద్ధానం చెందిన వార్త సత్యము. మరి 104 సార్లు న్యూ టెస్టమెంట్‌లో పునరుద్ధానం గురించి రాయబడిందటండి. యోహాను 11:25లో పునరుద్ధానాన్ని జీవం నేనే అన్నారు. అపోస్తల కార్యం 1:3లో ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినములు ఆయన చనిపోయి తిరిగి లేచాక సజీవునిగా కనపరుచుకున్నాడు. ఆయనే ప్రత్యక్షపరుచుకున్నాడు. అక్కడ మేడగదిలో కూడా ప్రత్యక్షపరుచుకోవడం చూస్తాం. తను తాను ఆగపరుచుకున్నాడు. సజీవుడు రుజువు తెచ్చుకున్నాడు. లాజరు సమాధి దగ్గర పునరుద్ధాన జీవం నేనే అన్నాడు. అక్కడ ఓల్డ్ టెస్టమెంట్‌లో కూడా చనిపోయిన వాళ్ళు బ్రతికిన దాఖలాలు ఉన్నాయి. 1 రాజులు 17:7లో విధవరాలు యొక్క కుమారుని బ్రతికించాడు. 2 రాజులు 13:21లో మరి సునమీరాలు మేడగదిలో గదురాలు యొక్క బాబును బ్రతికించాడు. 2 రాజులు 4:18లో సునేమీరాలను బతికించాడు కొడుకుని. 2 రాజులు 13:21లో ఎలీషా శవాన్ని తాకినటువంటి సోల్జర్ యొక్క జీవితం సజీవంగా లేచింది. ఈ రకంగా ఓల్డ్ టెస్ట్మెంట్లో కడితే న్యూ టెస్ట్మెంట్లో యాయిరు కుమార్తెను బ్రతికించాడు. మత్తయి 9:25లో నాయను విధవరాలు యొక్క కుమారుని బ్రతికించాడు. లూకా 7:15లో మరి మనకు తెలిసిన మరి మరియ మార్త బ్రదర్ అయినటువంటి లాజర్ని బ్రతికించాడు. యోహాను 1:43లో. తర్వాత దేవుని యొక్క శిష్యులు డోర్కాను బతికించారు 9:6లో. తర్వాత పౌలు బోధ చెప్పినప్పుడు కిటికీ నుంచి పడిపోయిన ఐతుకు దగ్గర అపోస్తల కార్యం 25లో ఆయన కింద పడి చనిపోతే వెంటనే బతికించాడు పౌలు. ఇలాగ లేపపట్టడం జరుగుతూనే వచ్చింది. అయితే మీరు ఇంతకంటే గొప్ప కార్యాలు చేస్తారని మరి మార్కు 16లో చివరి భాగంలో మనం చూస్తాం. యోహాను 21లో పునరుద్ధానము జీవము నేనే, చనిపోయిన బతుకుతాననే మాట మనం నమ్ముకోవాలి. మనం నమ్ముతున్నామా? ఆయన మరణం తర్వాత 3వ తరగతి లేచాడు, ఆయన మరణం జయించాడని పూర్తిగా నమ్మితే ఆయన మనం పూర్తిగా విశ్వసించగలం. అది మరి మృత్యుంజయుడైనటువంటి ఆయన ఆయన తిరిగి పుయ్యాలి సుగంధ ద్రవ్యాలని అంతో ఆడవాళ్ళందరూ కలిసి ఆయన సింహ దగ్గరికి చీకటికి ఉండగానే తెల్లవారగానే వాళ్ళు బయలుదేరుతారు. ఈయన అక్కడ లేడు, చెప్పినట్టుగా లేచాడని చెప్తారు. దేవుడు అనబడిన వానికి సర్వజ్ఞాని. దేవునికి ఎలాంటి పేర్లు ఉన్నాయంటే సర్వజ్ఞాని, ఓమి అనంత జ్ఞాని, ఓమ్నిషెంట్, తర్వాత సర్వశక్తిమంతుడు, ఓమ్ని ప్రెజెంట్, తర్వాత ఓమ్ని పొటెంట్ అదేమో సర్వశక్తి, సర్వవ్యాప్తి గలవాడేం ఓమ్ని ప్రెజెంట్. ఆయన అనంత జ్ఞాని. మరి ఎక్కడైనా సర్వశక్తి చూపించగలడు, ఎక్కడైనా ఉండగలడు. ఈ రకంగా ఆయనకు 3 అనుభవాలు కూడా ఉన్నాయి. అంటే మరలా, ఉత్థానం అంటే లేచట, పునరుద్ధానం అంటే తిరిగి లేచటం, ఆయన లేపటం, లేచి బ్రతకటం. అయితే ఒక సమయంలో మరి దేవుడు అన్ని సమయాల్లో కూడా ఉండగలడు. ఎక్కడ పడితే అందరు ప్రార్థనలు వినగలడు. ఏ రకంగా ఆయన జవాబు ఇవ్వగలడు. ఆయన మృత్యుంజయుడు. ఆయన ఎందరో కవులు మరణించారు, రాజులు మరణించారు, ఎన్నో రకాల మరి మంగళసూత్రాలు కాటిలో కలిసిపోయాయి, చరిత్రకారులు చనిపోయారు. కానీ ఒక్కటే క్రీస్తు ఒక్కడు మాత్రమే బ్రతికి లేచాడని మరి ఎన్నో పద్యాల్లో జాషువా కవి కూడా చెప్పాడండి. గుర్రం జాషువా కవి. మరణానికి మొహమాటం ఏమి ఉండదు. మరణదూత ఎదురైనప్పుడు ఒక రాజు దగ్గరికి వెళ్ళి అయ్యో నాకు మరణదూత వచ్చేస్తుంది, నాకు ఒక వాహనం ఇవ్వండి పారిపోతానంటే ఆయన ఇచ్చాడట. అప్పుడు ఈయన మరణదూత ఏది అని ప్రశ్నిస్తే అప్పుడు ఎదురుగుండా దాన్ని తప్పించుకోలేము అని తను గ్రహించుకున్నాడట. నిజమే, అది ఎవరిని కూడా తప్పించుకునే పరిస్థితి. ఎంత భద్రత ఇచ్చినా ఆ మరణాన్ని తప్పించుకోవడం ఎవరి వశం కాదు. ఈజిప్ట్లో పిరమిడ్స్ ఉంటాయి అనేసి వంగుని చూడాలి లోపల, అంటే తగ్గించుకొని లోపలికి వెళితేనే మనం అది చూస్తాం. కాబట్టి సమాధి దగ్గర కూడా నేను కూడా చూస్తానండి గ్రీస్ సమాధి. మనం ఆ చిన్న ద్వారం గుండా మనం తగ్గించుకుని లోనికి వెళ్ళినప్పుడు ఆ లోపల గమనిస్తాం. కోరేష్ రాజు, పారశకబ్ రాజు, అలెగ్జాండర్ వీళ్ళందరూ బతికారు కానీ చనిపోయారు. వాళ్ళకి సమాధులు ఉన్నాయి. కానీ క్రీస్తుకి అక్కడ ఖాళీ సమాధి కనబడుతుంది. ఈ రకంగా దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం గమనించుకోగలము. మరి ఎంతో మందిని కాపలా పెట్టారు, ఎవ్వరు రాయని ఆపలా. 2000 మరి అదే ఎన్నో కొన్ని టన్నులు అంటండి, ఎన్ని కిలోగ్రాముల అంత బరువు ఉన్నటువంటి రాయినేశారు. అయినా సరే దాన్ని ఎవ్వరు కదిలించలేని రాయినేసి సీలు వేసి
శిష్యులు ఎత్తుకుపోతారేమోనని, ఈ దుష్టుడు ఇలా చెప్పాడని వారు ఎంతో భయంతో అదంతా చేసినప్పటికిని, సమాధి గెలిచినటువంటి క్రీస్తు రాయిని దొర్లించుకుని దూతల సమక్షంలో ఆయన తండ్రి ప్రత్యక్షం అవుతాడు. ఈ వీళ్ళకి కనబడతాడు. మొదటిగా స్త్రీలకు కనబడ్డాడు. ముఖ్యంగా మగ్దలేనే మరియ కనిపించాడు కదా! అపోస్తలుల కార్యం 17, 18లో మరి స ఎంతోమంది మరి క్రీస్తుని గురించి, పునరుద్ధానం గురించి ఎన్నో రకాలుగా ఎన్నో అపహసించారు, ఎన్నో చేశారు. కానీ మృత్యుంజయుడైన క్రీస్తు యొక్క శక్తిని ఎవ్వరు కూడా జయించలేరండి. ఆ గొప్ప ప్రత్యేకత ఆ క్రీస్తుకే ఉన్నదని మనం గ్రహించగలము. ఎన్నో విషయాల్లో క్రీస్తు పునరుద్ధానము గురించి మనం ప్రకటించవలసి ఉన్నాం. అది సత్యవంతుడు మాత్రమే కాదు, పునరుద్ధానుడు అయ్యాడని చెప్పాలి. పునరుద్ధాన బలం తెలుసుకోవాలి. అప్పుడే మనం బ్రతకగలం. ఏ చేతనైనా ఫిలిప్పి 3లో చక్కటి మాట ఉంది. ఏ విధం 3:10 ఏ విధం చేతనైనా మృతుల్లో నాకు పునరుద్ధానం కలగవాలని, మరణ విషయంలో సమాధానుభవం కావాలని సమస్తము పెంటగా ఎంచుకున్నాను. ఎప్పుడు పునరుద్ధానం గురించి పౌలు ఎప్పుడు చెప్తాడండి. ఆయన పునరుద్ధానం విలువ తెలిసినవాడు. మరి గమానియేలు దగ్గర నేర్చుకున్న జ్ఞాని, ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు. దమస్కు దర్శనం అయిన తర్వాత అన్నిటి త్యజించుకొని వెంటగా ఎంచుకొని ఎంత గొప్ప జీవితం జీవించాడో. మరి పునరుద్ధానంలో నష్టంగా ఎంచుకోవడానికి సిద్ధపడాలి. మరి మనం ఇతరులని, కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమించాలి. కుటుంబ సభ్యుల్ని ప్రేమించాలి. మరట ఈ మధ్య భార్యాభర్తలు పెళ్ళిళ్ళలో ప్రమాణాలు చెప్తున్నప్పుడు కొత్త మాట చేరుస్తున్నారట. నా భర్తను ప్రేమిస్తావా, మరణమైనా చావైనా అంతవరకు ప్రేమిస్తావా, కలిమిలో లేములో అని చెప్తూ భర్త కుటుంబాన్ని నువ్వు ప్రేమిస్తావా అని భార్య కుటుంబాన్ని నువ్వు ప్రేమిస్తావా, కుటుంబ సభ్యుల్ని ప్రేమిస్తావని చేర్చారట ఈ మధ్య. ఎందుకంటే భార్య భర్తలు ఉంటే చాలు, అత్తమ్మ అక్కర్లేదు, అమ్మ నాన్న అక్కర్లేదు అనే స్థితిలో ఉన్నారు ఈ రోజుల్లో. ఇది కూడా కలుపుదామని చెప్పారనమాట. అది నిజంగా సత్యం అండి. పునరుద్ధానం యొక్క శక్తి ప్రేమ గల శుభప్రదమైన నిరీక్షణనిస్తుంది. సమాధి దగ్గర నారబట్టలు చుట్టబడి ఉన్నాయి. అక్కడ అది చుట్టబడినటువంటి ఆ బట్టల యొక్క గుర్తు ఏంటంటే, భోజనాల దగ్గర కూడా ఒక టవలు అలా మడతపెట్టుంటే తిరిగి మళ్ళీ ఇన్కంప్లీట్గా తిన్నాను, మళ్ళీ వచ్చి తింటాను అని అర్థం అటండి హోటల్లో. అదే రీతిగా ఇక్కడ చుట్టబడిన వచ్చారంటే నేను మళ్ళీ రెండో రాకడలో తిరిగి వస్తానని అర్థం తెలియటానికే క్రీస్తు అట్లా నారబట్టలు చుట్టబడి ఉండటం గమనించారట. అది ఒక పెద్ద గుర్తుగా ఉందండి. 1 పేతురు 1:3లో జీవముతో కూడిన నిరీక్షణ పునరుద్ధానం మనకిస్తుంది. ఒకడు సముద్రంలో చేపలు పడుతున్నప్పుడు మరి చనిపోయాడట చిన్న మనవడు. మా అమ్మ ఏడుస్తూ ఉంటే వాళ్ళు ఇంటి పక్క వాళ్ళు చెప్పారట, అమ్మ కొట్టుకుపోయాడు కానీ వాడు ఎక్కడో ఒక ద్వీపంలో చేరిపోయి ఉంటాడు, అక్కడ బతుకుంటాడు, వాడు తిరిగి దారి కనుక్కొని వస్తాడమ్మా అని చెప్పారట. 12 సంవత్సరాలు అలా కనిపెట్టు ఏడిచిందట. అది ఒకవేళ వ్యర్థమైన నిరీక్షణ అవ్వచ్చు కదండి. క్రీస్తు వస్తా అని చెప్పాడు, ఆయన తిరిగి వస్తాడు. ఆయన మనం రాకల్లో కలుసుకుంటాం. నిరీక్షణ గలవారంగా దుఃఖపడకూడదు. ఆయన వస్త్రాలతో చుట్టారు, నారబట్ట చుట్టారు. వస్త్రంతో పాటు మరి 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 గుర్తుగా ఉన్నది చెప్పాను కదా. అది నిత్య జీవం మనకి ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఆయన ఇస్తాడు. మరి జీవితాంతం పునరుద్ధాన శక్తిని ఆశ్రయించాలి. ఆయన జీవితంలో మరణాన్ని, ఆరోహణాన్ని, రాకడిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చనిపోలేదు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన తిరిగి మన దగ్గరికి మనం తీసుకెళ్ళటానికి ఆయన వస్తాడు. ఆ పునరుద్ధానం యొక్క శక్తిని మనకు చూపించడానికి ఎన్నో ఎంతమందో భక్తులు ఎన్నో చక్కటి అనుభవాలు చూపించారండి. పునరుద్ధానం ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదం ఏంటంటే, మొదటిగా రోమా 4:25లో నీతివంతులంగా తీర్చబడతాం. మన అపరాధముల నిమిత్తము ఆయన శిలువపై మరణించి నీతివంతులుగా తీర్చుటకు సమాధిలో లేడు కానీ సజీవుడై 40 రోజులు జీవించి అందరు చూస్తూ ఉండగా ఆరోహణమయ్యాడు. క్రీస్తు శిలువ వలన వెల చెల్లించాడు. ఆయన బదులు వెల చెల్లించి మనం నీతిమంతులుగా తీర్చాడు. రక్తము ద్వారా వెల చెల్లించాడండి, నీతిమంతులుగా తీర్చాడు. రెండవదిగా ఆయన ఉగ్రత నుంచి మనం తప్పించాడు. శత్రులమై ఉండగా సమాధానపరిచాడు. రోమా 5:9-10లో ఆయన రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చబడి నిత్యమైన ఉగ్రత నుంచి తప్పించుటకు రక్షించబడ్డాం. అది చక్కటి బైబిల్ వాక్యం ఉంది ఇక్కడ. ఆయన పాప ప్రాయశ్చిత్తము చేశాడు. ఆయన మనకై శాంతికరమైన ఉగ్రత ఆపివేశాడు. ఆయన మరణించి మరి బ్రతికాడు. ఆయన జీవించడం ద్వారా రక్షించబడ్డాం. కాబట్టి మరి రోమా 8:1లో
యేసుక్రీస్తు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఉగ్రత నుంచి ఉగ్రత కూడా లేదు. తర్వాత మూడవదిగా నూతన జీవాన్ని పునరుద్ధానం వల్ల పొందుతాం. మరి రోమా 6:4లో మరణంలో పాలు పొందుటకు బాప్టిజం పొందవలసి ఉన్నాం. యేసు మరణించి మూడవ రోజు తిరిగి లేచాడు. ఈ సత్యం బాప్టిజం స్పష్టీకరణ చేస్తూ ఆ సత్యం గురించి సాక్ష్యం ఇవ్వగలము. రక్షణ తర్వాత ఆలస్యం కాకుండా విధేయత చూపుటకు బాప్టిజం పొందాలి మనం. అప్పుడే నూతన జీవం ఇచ్చటం వలన మరి మరణ పునరుద్ధానముల గురించి మనం ధైర్యంగా సాక్ష్యం ఇవ్వడానికి మనం ధైర్యం చేస్తాం. ఈ రకంగా మనం దేవునిలో మరి నీతిగా జీవిస్తూ మరి ఆ, నాలుగవదిగా పునరుత్థాన ఫలితంలో బాప్టిజం ద్వారా సాక్ష్యం పొందగల నూతన జీవం గల వారం అవుతాం. నూతన మరణం పునరుద్ధానం ద్వారా సాక్ష్యం ఇవ్వటం కాకుండా రోమ 7:4లో సహోదరులారా, మీ మీ మన ఫలము ఫలించుటకు ఆయన శరీరం ద్వారా మృతులయ్యాము. అలాగంటే మరి నాలుగో ఫలితంగా దేవుని కొరకు ఫలం ఫలించాలి. అదే ఫలాలు ఏంటి తెలుసుగా? మరి గలతి 5:22లో ఆత్మ ఫలాలు. మొదటి 3 ఫలాలు ప్రేమ, సంతోషం, సమాధానము ప్రభువు ఇచ్చేది. తర్వాత 3 ఫలాలు మనుషులకు ఇచ్చేది. చివర 3 ఫలాలు విశ్వాసము, దీర్ఘశాంతం, ఇవంతా కూడా మనం సంపాదించుకోవాల్సింది. 3 రకాలుగా ఉందండి. ఆత్మ ఫలాలు ఫలించాలి. దేవుడిచ్చేది, మనుషుల కోసం చేసేది, మనం సంపాదించుకునేది. 9 ఫలాలు మనం పంచుకోవాలి, మనం చూపించాలి. మన కొరకు ఫలించేవారిగా, ఇతరుల కొరకు, ఆయన కొరకు ఫలించేవారిగా ఉన్నామా? ధర్మశాస్త్రం ద్వారా, పాపం ద్వారా బంధించబడ్డాం. క్రీస్తు ద్వారా ఫలించాలి. యేసును లేపిన వాడు మళ్ళీ కూడా లేపగలడు. ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు మనం తిరిగి లేస్తాము. అది మనం బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం లేచి ఆయన మహిమపరుస్తాము. ఆ రకంగా ప్రభు మనల్ని దీవించే రకంగా మన క్రైస్తులు మరణించుదాం, పెట్టిలో పెట్టి ఉంచుతాం కదా. మనం ఎంతో గౌరవంగా చూస్తాం శవాన్ని. యేసు రాబోతున్నాడు, మనం తిరిగి లేస్తాం. విశ్వాసులకు మరణం అంటే భయం ఉండకూడదు. తిరిగి లేస్తాం. మరి సమాధి కార్యక్రమాలు ఎంతో చక్కగా సుగంధ ద్రవ్యాలతో పెట్టి ఎంతో గౌరవంగా మనం ప్రభు దగ్గరికి మనం అక్కడ వెళ్తామని నిరీక్షణతో ఉంటాం. అయితే అందుకనే యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు అన్నాం. నిరీక్షణ గలవారమే మనం. తర్వాత మన జీవంతో కూడా నిరీక్షణతో ఉన్నాం. 2 విషయాలు ఉన్నాయి మనకి. 1 పేతురు 1:3-4లో మృతుల్లో నుండి లేచడం ద్వారా జీవముతో కూడా నిరీక్షణ ఇవ్వబడి ఉన్నది. ఎంత మంచి మాట అండి! జీవముతో కూడిన నిరీక్షణ మనకి. ఆనాటి మరి హింసించబడుతున్న అనుభవంలో జీవంతో కూడిన నిరీక్షణ ఉంచుకున్న వారంగా మనం మన జీవితాల్ని సరిచేసుకునే వాళ్ళంగా ఉండాలి. మరి సంఘము శ్రమల పాలవుతుంది. క్రైస్తవ సంఘము హింసల పాలు చేస్తే ఆనందించేవారిగా మరి కుట్ర పన్ని భక్తులు చంపుతున్నారండి. పేతురు మాటల్లో నిరీక్షణ జీవంతో కూడా ఉందని చెప్పాడు. విశ్వాసం వదులుకోకూడదు, ధైర్యంగా ఉండాలి, హతసాక్షి అవడానికి కూడా సిద్ధపడాలి. జీవంతో కూడా నిరీక్షణ పునరుద్ధానం ద్వారా లభిస్తుంది. పేతురు పత్రికలో నిండుగా నిరీక్షణ ఉంటుందండి. 7వ ఆశీర్వాదం ఏంటంటే పునరుద్ధానం దాంట్లో అక్షయమైంది, నిర్మలమైంది, శ్రేష్టమైంది, వాడబారిన స్వాస్థ్యం లభిస్తుంది. ఈ రీతిగా జన్మింపచేస్తాడు. దేవుని అనుగ్రహం ఎట్టిదనగా పరలోక స్వాస్థ్యము అక్షయమైంది, మరి క్షయము కానిది, పాడవనది. పైన స్వాస్థ్యం పాడు కాదు. మన ధనము పరలోకంలో కూర్చుకోవాలి. అది నిర్మలమైంది, శ్రేష్టమైనది. చాలామంది ఏమి లేని స్థితికి వెళ్ళిపోయారు. కానీ ఎవరు దోచుకోలేంది మరి దివ్య రాజ్యం మనకి అక్కడ స్వాస్థ్యంగా ఉంచారు కాబట్టి, అది ఇవ్వబోతున్నారు కాబట్టి, అది బైబిల్ ద్వారా తెలుసుకొని ఆ ఆశీర్వాదాన్ని, కృపను, నిరీక్షణని మనం ఎప్పుడు కూడా ఉంచుకునే వాళ్ళంగా ఉండాలి. తర్వాత ఇక్కడ ఇంకొక చక్కని భక్తుడు ఒక మంచి మాట చెప్పాడండి. మగ్లేని మరియ మాటల్లో మరి యోహాను 20లో చాలా చక్కటి మాటలు ఉన్నాయండి. ప్రభువును చూచాను అని చెప్పింది. చూచాను అనే మాట ఆధారంగా ఈ పునరుద్ధాన అనుభవాల్ని జ్ఞాపకం చేసుకుందాం. ఒకవైపు సిలువ, మరొక వైపు పునరుద్ధానము. 2 కూడా క్రైస్తవ విశ్వాస జీవితానికి గిటురాళ్ళు. సమాధి చేయించి సైతాన్ని ఓడించాడు, సంఖ్యలు తెంచాడు, ఆర్భాటంతో సమాధి నుండి లేచాడు. మేమే సాక్షులం అన్నారు అక్కడ. అది ఎంత మహోన్నతమైనది. సువార్థికులు మరి 4 సువార్తల్లో కూడా మరి పుట్టుక గురించి నలుగురు కూడా రాయలేదు కదండి. మత్తయి, లూకా మాత్రమే రాశారు పుట్టుక. కానీ మిగిలిన ఇద్దరు కూడా మరి పుట్టుక రాయలేదు. కానీ ఈ 4 సువార్థికులు పునరుద్ధానాన్ని గురించి మరి ఒక్కొక్క అధ్యాయం రాస్తే యోహాను 2 అధ్యాయాలు రాశారండి. పునరుద్ధానం గురించి ఎక్కువ ప్రేమించాడు కదా, రెండు అధ్యాయాలు చేశాడు. అయితే ఈ సువార్త పునరుద్ధాన యోహాను 20లో ఎంత చక్కటి 5 విషయాలు చూడగలమండి. మార్కు 16:3లో కూడా మరి ఆదివారం కొందరు స్త్రీలు
సుగంధ ద్రవ్యం తీసుకుని ఆరాధించుటకు బయలుదేరారు. ఎలా బయలుదేరారు? నలుగురు కూడా చెప్పారండి పెందలకడ. అసలు పెందలకడ అనే మాట ఎంతో విలువైందండి. ఉదయాన్నే దేవుని ఆరాధించటం, పెందలకడ దేవుని వెతుక్కోవడం చాలా చాలా అవసరం. పెందలకడ లేచారు. అది మనం గుర్తుపెట్టుకునే ఆ మాటను పెందలకడ లేచి ప్రభు దగ్గర ఆ దినమంతటి కోసం మనం మెలకువతో ప్రార్థన చేసుకుందాం. అయితే 1 సమూయేలు 2:3లో దేవుని ఘనపరచుట అది ఆనందకరం అండి ఇది. మరి ఘనపరచటం, ఆనందం 2 కూడా మనకు కావాలి. సూర్యోదయమున ఆ గమ్యం చేరతాం. వీళ్ళు వీళ్ళు ఏం చేశారు పొద్దున్నే లేచేటప్పటికేలా సూర్యుడు కనబడక ముందే చెరిపోయారటండి అందరూను. అప్పుడు ఆ స్త్రీలందరూ వెళ్ళిపోయారు. అక్కడ ముందు మరి ఈవిడ లేట్ చేసింది. మగ్దలేనే మరి అందరికంటే ముందుంది. అదే అక్కడ ఆశ్చర్యపడిపోయారు. అక్కడ దొర్లించబడటం చూసారు రాయి. అక్కడ వాళ్ళు చూచేసరికి దొర్లించబడింది. చూచుట అది గమనిస్తున్నాం. అది చూచేసరికి రాయి దొర్లించబడుట. ఇప్పుడు ఆహ్, ఆహ్, కుష్ఠరోగులను బాగు చేసినప్పుడు వాళ్ళు వెళ్ళుచుండగా స్వస్థత జరిగింది. వీళ్ళు గూడా సమాధికి వెళ్ళుచుండగా ఆ రాయి దొర్లించబడింది. మనం ఆరంభించి మనం ప్రభు కొరకు వెళుతూ ఉంటే మనం అద్భుతాలు చూస్తామండి. మనం సాగిపోవాలి. ఆగిపోకూడదు. ఈ రకంగా దొర్లిపడే అనుభవం మరి చూసారు. రాయి దొర్లిపడటం చూసారు. అక్కడ మరి మగ్దలేనే మరియను కూడా ఆయన యేసుని చూడటానికి అక్కడ మనం గమనిస్తాం. అదే రకంగా మనం ఇక్కడ హ్మ్, ఈ అనుభవంలో మరి ఆహ్, ఏ రకంగానంటే మరియ చూసినట్టు అనుభవం ఎంత చక్కటి అనుభవం అంటే మరి పునరుద్ధారణ క్రీస్తు ఆటంకాలన్నీ తీసివేస్తాడు. అడ్డుగా ఉండే బండను తీసివేశాడు. మరి యోహాను 25లో ఆ రాయి తీయబడి ఉండడం చూచారు వాళ్ళు. చూచుట. చూ పునరుత్థానంలో చూచుట అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. పేతురు కంటి ముందు యోహాను వీళ్ళిద్దరు కూడా యోహాను ముందు పరిగెత్తిపోయాడు లోనకెళ్ళేటడికి నారబట్టలు పడి ఉంటుంది. చూచాడు. చూచుట. అది చూచి మరి అది స్పష్టంగా గమనించుకోవడం మనం అదే రకంగా మనం చూచి ఆయన తాకి ఆయన ఉత్తముడని తెలుసుకోవాలండి. ఆయన అక్కడ లేడు. ఆనవాళ్ళు చూశారు. పొత్తుగుడ్డలతో చుట్టబడి ఉంటాడు. వారు పుట్టినప్పుడు అని అన్ని దూత గొల్లలకు అన్నీ చెప్పినట్టుగా ఆనవాళ్ళు చూపించిన అనుభవంలో మరి ఒత్తుగుడ్డలతో వాళ్ళు చూశారు. తర్వాత మరి యోహాను 20:12లో మరియ సమాధి దగ్గర ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా దేవదూతలు చూచింది. వంగి చూసింది. దేవదూతలు కూడా చూసింది. చూసిన అనుభవం మనకిక్కడ పునరుద్ధానంలో కనబడుతుంది. మరి దేవదూతలు చూడటం అంటే ఈ దెయ్యాలను చూసిన మనిషి కాబట్టి దేవతలు చూసినప్పటికి భయపడలేదు. గతంలోనైతే మరియా, మరి గొల్లలు, యోసేపు, జకరియా మరి వీళ్ళందరూ కూడా దేవతలు కనబడగానే అమ్మో! చచ్చిపోతావేమో అని భయపడిపోయారట. కానీ ఈ మగ్దలేనే మరియ మాత్రం భయపడలా. ఎందుకంటే దెయ్యాలను చూసిన వ్యక్తి కదా! ఆ ఇద్దరు తల దగ్గర, కాళ్ళ దగ్గర దూతలు చూసిందండి. చూచింది. అది నిజంగా ప్రభుని ఆశతో వెతికితే మనకి దర్శనాలు చూపిస్తాడండి. యోహాను 20:14లో యేసుని చూసింది గుర్తుపట్టలేదు. మరి శిష్యులు చూస్తూ మరి దెయ్యం అనుకున్నారు. ఒకసారి సముద్రం మీద మన ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు దెయ్యం అని గుర్తుపట్టలేదు. అప్పుడు ప్రభు నేనే సుమి అని చెప్పారు కదా! యోహాను 20:18లో మగ్దలేనే మరియ ప్రభుని చూశానని చెప్పింది. అది శ్రేష్టమైన అనుభవం అండి. మనం కూడా ప్రభుని చూసామని చెప్పగలుగుతున్నామా? ప్రభువుని చూసాము, ఆయన అనుభవంలో ఉన్నాము అని చెప్పగలిగిన విశ్వాసం మనకు రావాలి. నేను ఆయన చూడసుగా మరి యోహాను ప్రకటనలోనండి 1:17 నేను చచ్చిన వాళ్ళ వలె ఆయన చూసినప్పుడు పడిపోయాడు. దర్శనాలు చూశాడు. మరి రాజులు కూడా మత్తయి 2లో ముగ్గురు జ్ఞానులు వారి నక్షత్రం చూచి, శిశువుని చూచి, చూసిన వాళ్ళు ఏం చేశారండి? ఆరాధించారు. సాగిలపడ్డారు. మనం ప్రభువుని చూసినప్పుడు తప్పకుండా ఆరాధిస్తాం. తప్పకుండా సాగిలపడతాం. మరి తెలుగు బైబిల్‌లోనైతే పూజించుట, ఆరాధించుట, మొక్కుట అలా ఉంటది గానీ, ఇంగ్లీష్‌లో మాత్రం ఒక్క మాటే వర్షిప్ అని ఉంటది. కాబట్టి వర్షిప్ చాలా అవసరం అండి. ప్రభు యొక్క ఔన్నత్యాన్ని మనం వర్షిప్ చేయాలి. ఉదయాన్నే మనం వర్షిప్ చేయాలి. పునరుత్థాన శక్తిని పొందుతాం. ఆయన ఆరాధిస్తాం. ఆయన కృపలో పాలువారం అవుతాం. మరి ఈ విధంగా ఆయన చూడాలి. ఆయన చూచి అద్భుతాలను చవి చూడాలి. తర్వాత పునరుత్థాన శక్తిని ఎరిగి ఉండాలి. ఆయన మరి పౌలు చెప్పినట్టుగానే ఆ పునరుత్థాన శక్తి ఎరుగు నిమిత్తము అన్నిటిని నష్టంగా ఎంచుకున్నాడు. మనం పునరుత్థాన శక్తి మనకి ఈ అనుభవంలో మరి ఎదుర్కోబోయే శనివారం మనం కనిపెట్టి పునరుత్థాన అనుభవాలను ఎదుర్కొంటూ ఈ పునరుత్థాన శక్తిని పొందుదాము.
మరి పునరుద్ధానంలో వచ్చే లాభాలతో పాటుగా ఆత్మీయంగా ఎలా ఎదగాలి అనే 2 అంశాలని మనం చర్చించుకుందామండి. అయితే లోకానికి మీరు వెలుగుగా ఉన్నారు, ఉప్పుగా ఉన్నారని చెప్పినట్టుగా అంధకారంలో ఉన్న ప్రపంచానికి వెలుతురివ్వాలంటే మనమే దీపంగా మారాలి. లేదా ఆ కాంతిని ప్రతిబింబింపజేసే అద్దంగా అయినా మారాలి. మన అజ్ఞానం గురించి తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. అడ్డంకుల కృంగిపోయే వారికి ఎప్పుడు అపజయమే వరిస్తుంది. విజయం లభించాలంటే వాటిని అనుభవాలుగా మన జీవితాన్ని మార్చుకోవాలి. 10 మంది మనం చేసే ప్రతి పనిని ప్రశంసించాలని ఆరాటపడటం వల్ల మనలోని బలహీనత బయటపడుతుంది. కాబట్టి మనం గుర్తింపు కోరక అనామకంగా ఉండటం దేవుని చిత్తం అని గ్రహించుకోవాలి. మన ఆత్మీయులతో పంచుకుంటే సంతోషం రెట్టింపు అవుతుంది, విషాదం సగం అవుతుంది. అది నిజంగా నిజమండి. మనకు సరైన ఆత్మీయులు ప్రభువుని నమ్మిన బిడ్డలే కావాలి. ఆత్మవిశ్వాసం లేకపోవడం అపజయాలకు ముఖ్య కారణం. మనం ప్రభులోనే ఆ ఆత్మవిశ్వాసం పొందగలం. కాలం విలువ తెలియని వాడు జీవితం విలువ అర్థం చేసుకోలేడు. అందుకనే ఈరోజు వాక్యంలో కూడా సమయం సద్వినియోగం చేసుకోవాలి. మరి దినములు చెడ్డవి గనుక అనే మాట ఉంది కదా. మరి మనలో ఉత్సాహం పగటి వెలుతురును ప్రసరింపజేస్తుంది. అంతేకాక మనసును నిరంతరం పవిత్రతతో నింపుతుంది. అలా ఉత్సాహకరమైన మనసు మరలా చెప్పు ఆనందించుడు అనే నినాదం ప్రభువులో ఆనందించడం నేర్చుకోవాలి. మరి గడ్డివాం తగలపెట్టడం వల్ల సముద్రం వేడెక్కదు. ఎవరో విమర్శించారనో హేళన చేశారనో ఉన్నత మనసు గలవారు కలత చెందరు, నిబ్బరంగా ఉంటారు. కేవలం ఊహలతోటే కాలం గడిపితే ప్రయోజనం లేదు. నారు పోసినంత మాత్రాన పంట పండదు. ఎంతో పని చేయాలి, ఎంతో కృషి చేయాలి. మరి చీకటి తర్వాత వచ్చే వెలుతురు చాలా ఆనందాన్ని ఇచ్చినట్టుగా కష్టాల తర్వాత వచ్చే సుఖాలు ఎంతో ఆనందం ఇస్తాయి, సంతోషం ఇస్తాయి. విజేత ఎప్పుడూ విజయాలతో నిర్మింపబడదు, ఆత్మవిశ్వాసాన్ని నిరంతరము నిలబెట్టుకోవడంలోనే ఉంటుంది. మరి గొప్ప పనులు చేయలేని వారు చిన్న పనులు గొప్పగా చేయడం ద్వారా ఆనందాన్ని పొందవచ్చు. నిజమేనండి, చిన్ని చిన్ని పనులే గొప్ప వారిని చేస్తాయి, అది గుర్తుపెట్టుకోవాలి మనం. అయితే ఇది నాన్న మరి క్రీస్తు పునరుద్ధానంలో ఉండేటువంటి లాభాలని స్పష్టంగా గమనిద్దాం. మత్తయి 28:18లో మీరు సమస్త జనులు శిష్యులుగా చేయండి. చివరి మాటలు ఎంతో విలువైనయండి. క్రీస్తు పునరుద్ధానం తర్వాత చెప్పే మాటలు మరింత విలువైనవి. ఆయన ఆజ్ఞ ఇచ్చినట్టుగానే సదాకాలము ఆ ఆజ్ఞలు పాటిస్తూ సదాకాలం మీతోనే ఉన్నా అనే అభయాన్ని మరి మనం గ్రహించుకోవాలి. ముందుగా బ్యాప్టిజం పొంది రక్షణానుభవంలో మరి ప్రభు బిడ్డలుగా బ్రతుకుతూ క్రీస్తు లేచిన మాటల్ని మరి ఎక్కువ విలువైనవి. మరి పునరుద్ధరణ శక్తితో సాగిపోవాలి. నిజంగా ఈ లోకంలో యాత్రికులు పరదేశులమే. మరి పాపంలో బ్రతికి దిగజారిపోకూడదు. అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. మరి రోమా 6:9లో ఫస్ట్ మర్మన్స్ ఇచ్చాడు, జీవం ఇచ్చాడు. మనం అది దాన్ని మార్పు ఇచ్చినటువంటి దేవుని ఆశ్రయించటం ధన్యులేగా ఉంటాం. అపోస్తల కార్యం 5:34లో ఆ మాట స్పష్టంగా ఉంది. పశ్చాత్తాపం ద్వారా మర్మన్స్ ఇచ్చాడు. రెండవది, క్రీస్తు లేచుట ద్వారా మనకు నూతన జన్మ ఇవ్వబడింది. 1 పేతురు 1:3లో పునరుద్ధానం ద్వారా సమస్తము నూతనంగా చేయబడింది. సైతాన్ తల చెతుకట్టబడింది. లోకమతులో మరియు లోకం జోగిపోకూడదు. అపవాదిని ఎవరిని మింగుతుందని భక్తి గల వారి వైపే గురి పెడుతుంది కనుక మెలకుగా ఉండి ప్రార్థించాలి. ఉద్యమంకే ప్రార్థించాలి. సాక్ష్యం ఇచ్చుటకు ధైర్యంగా ఉండాలి. వివేకంతో సైతాన్ శక్తులను ఎదుర్కోవాలి. పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉండాలి. నిలువచన స్థితి రానేయకూడదు. మరి భక్తి జీవితంలో ఆసక్తి కోల్పోకూడదు. ముస్లిం ముచ్చట్లు మాని భక్తి కలిగి నిరంతరము భక్తిని కాపాడుకోవడం మన కర్తవ్యం. పునరుద్ధాన విలువలో మరొకటి పాప క్షమాపణ లభిస్తుంది. 1 కొరింథీ 15:17. ఐదవదికి పరిశుద్ధాత్మ అనుభవం లభిస్తుంది. మరి ఆ అనుభవం ద్వారా మరి శిష్యులు దుఃఖపడకుండా మరి ధైర్యపడ్డారు. నాతో మీరు మీలో నేను ఉన్నానని చెప్పారు కదా. మన గుండెల్లో ఆయన స్థానం ఇవ్వాలి. గతంలో వలె గాక ఆయన మోసుకు వెళ్ళే దేవాలయంగా మనం స్థిరపడాలి. పవిత్రత కాపాడుకోవాలి. అపోస్తల కార్యం 2:22 నుంచి చాలా మంచి భావాలు ఉన్నాయి. ఆరవది, ఏర్పాటు చేయబడిన వారికి ఏ శిక్షా విధి లేదు. రోమా 8:34. ఏడవదిగా దేవుళ్ళ వ్యక్తిగత సంబంధాల్లో కలిగి ఉండాలి. మరి బంధువులు లేరని అనాథలుగా ఉన్నామని బాధపడకూడదు. మనం ఎప్పుడు ఒంటరి కాము. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అతి శ్రేష్ఠుడైన దేవుడే మనకు అండగా ఉన్నాడు. పునరుద్ధాండకు క్రీస్తు కాపుదల మనతో ఎప్పుడు ఉంటుంది. కంచె వేసి కాపాడేవాడు. నేనే నీకు కాపుదలుగా ఉంటా అన్నాడు.
తర్వాత 8 ప్రూఫ్ ఆఫ్ కమింగ్ జడ్జిమెంట్. న్యాయ తీర్పులో ఆయన సన్నిధిలో నిలుస్తాం. ఎవరన్నా ప్రతి ఒక్కరూ తీర్పులోనికి రావాల్సి ఉంది కదా! ప్రతి మోకాలు వంగాలి. న్యాయాధిపతి ముందు నిలబడాలి. మనం భక్తి గలవారమైనైతే మనం ఎంతో గొప్ప స్వాస్థ్యాన్ని పొందుతాం. గొప్ప బహుమానాలు పొందుతాం. ఆయన నామాన్ని బట్టి మరి సువార్త ప్రకటించి, సాక్ష్యమిచ్చి, భక్తి కాపాడుకుంటే విజయవంతమైన ఫలితాలను పొందుతాం. పరిపూర్ణ దేవుని చిత్తానికి లోబడాలి. అది మనం గుర్తుంచుకోవాలి. దేదీప్యమానమైన వెలుగులో ప్రకాశిస్తాం. 9 దేవుని ఉగ్రత నుంచి తప్పించబడతాం. ఉగ్రత అనేది మనకు రాదు. రక్షణ ద్వారా పునరుద్ధానంలోకి లేపబడతాం. 10 మనం కూడా మన శరీరంతో పునరుద్ధాన శక్తిని పొందగలం. మన కుటుంబం అంతా దేవుని సన్నిధిలో కనబడాలి. ఐక్యతతో దేవుని సేవించాలి. పునరుద్ధాన శక్తితో మరి మరణం నుంచి జీవంలోకి దాటిన వాళ్ళం కనుక నిత్య జీవంలోకి వారసులు కాగలం. 1 కొరింథీ 4:14, రోమా 6:4, 1 కొరింథీ 6 అది 6:14లో కూడా మరి ఈ అనుభవాలు మనకు చూస్తాం. దేవుని కృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ రకంగా మరి విశ్వాసి అలవాట్లు కూడా మనం క్రమపరుచుకోవాలి. మరి ఎఫ్ఎస్సి 5:15లో దినములు చెడ్డవి కనుక ఇంతకుముందే చెప్పుకున్నాం. సమయం సద్వినియోగం చేసుకుని మరి అజ్ఞానులుగా కాకుండా జ్ఞానంగా నడుచుకోవాలి. ఇది గొప్ప సత్యం. అందున జీవితంలో మనం ఎలా బతకాలో అలా మన రోజు అలవాట్లు మనం క్రమపరుచుకోవాలి. మరి దేవునికి ఇష్టంగా జీవించాలి. అపొస్తలుల కార్యం 17:11లో మీరు మరి పౌలు శీలలో చెప్పిన వాక్యాన్ని, లేఖనాల్ని బెరియా వాళ్ళు సంఘస్థులు మరి రోజు పరీక్షించుకునే వాళ్ళట. ఆ లేఖనాల్ని ధ్యానించేవాళ్ళు అన్నమాట. అటువంటి అనుభవంలోకి మనం రావాలి. ఆత్మీయంగా ఎదగాలంటే దేవుని సంతోషపెట్టాలి. తృష్ణ కలిగి ఉండాలి. తపన కలిగి ఉండాలి. దేవుని సంతోషపెట్టే వారిగా జీవించాలి. మరి నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన వాటినే చేస్తాను. మరి క్రీస్తు కూడా తండ్రికి ఎంతో లోపడినట్లుగా మనం క్రీస్తుకు లోపడి బ్రతకటం, ఆజ్ఞలు అనుసరించి బ్రతకటం క్రైస్తవ విశ్వాసి కర్తవ్యం. ఒంటరిగా వదలనివ్వడు కదా, ఎడబాటుగా మనల్ని ఉండనివ్వడు. ఆయన ఆశ్రయించాలి. నిరీక్షణ కలిగి నిబ్బరం కలిగి జీవించడం నేర్చుకోవాలి. క్రీస్తు మనకి ఇమ్మానుయేలుగా ఉన్నాడు కనుక ఆయన వైపు చూద్దాం. మరి దండులో చేర్చుకున్నవాడు ఏ అన్ని ఆటంకాలను అప్పుడు సోల్జర్ ఎంత క్రమశిక్షణలో ఉంటాడండి. ఇంటి విషయాల్లో పట్టించుకోడు. దేవుని వైపే మరి ఏకాగ్రతతో ఉండాలన్నట్టుగా దండులోని వాడి గురించి కంపేర్ చేశారు. కాబట్టి జీవన వ్యాపారాలు చిక్కుకొనక మరి కుమార్తెగా మన ఆయన చిత్తం నెరవేర్చడంలో లోక పోకడలకు దూరంగా ఆయన పిలుపుకి తగ్గట్టుగా నడిపింపుతో శ్రేష్టమైన రీతిగా అపవిత్రత రానియకుండా మనం ఉండాలి. మరి హెబ్రీ పాలురు కూడా ఆ భోజనం తినకుండా ఎంత ప్రత్యేకించుకున్నారండి. ఏ స్థితిలో ఉన్న రాజీ పడలేదు. మరి యోసేపు కూడా రాజీ పడలేదు. అటువంటి జీవితం, ప్రత్యేకించుకున్న జీవితం దానియేలు వలె మనం జీవించడానికి ఇష్టపడాలి. మరి భక్తితో బతుకుతున్నావా లేదా అని దేవుడు మనం ప్రశ్నిస్తూనే ఉంటాడు. శరీరంలో అపవిత్ర కార్యాలు చేయకుండా పవిత్రత కాపాడుకుంటున్నామా? దేవుని మాట సందేహించిన వారు కానాల్లో ప్రవేశింపలేకపోయారు కదా. మరి మనం దేవుని మాట వింటూ లక్ష్య పెడితే గొప్ప దీవెనలు పొందుతామని గుర్తుంచుకుందాం. ఆశతో పాటించాలి. వాళ్ళే దీవించబడ్డారు కదా. పౌలు కూడా ఎన్నోసార్లు పాలు తాగే స్థితిలోనే ఉన్నారు. మంచి ఆహారం ఇది ఎదగాలని మనం ఎక్కడక్కడ ఎన్ని సంవత్సరాలు, ఎన్ని పునరుద్ధాన దినాలు దాటిపోయినా, ఎన్ని క్రిస్మస్లు దాటిపోయినా, ఎన్ని కొత్త సంవత్సరాలు దాటిపోయినా అదే స్థితిలో ఉంటున్నామా? ఆత్మీయంగా ఎదిగామా? ఒక్కసారి పరీక్షించుకుందాం. గత పునరుద్ధాన దినం నుంచి ఈ దినం వరకు ఎటువంటి శక్తిని మనం పొందుకున్న బ్రతికాం? ఎంతవరకు సాక్షిగా ఉన్నాం? ఎంతవరకు ఆత్మీయంగా కుటుంబాన్ని, సమాజంలో మరి భక్తిగా నిలబడగలిగామో ఒక్కసారి ఆలోచించుకుని, ఒకవేళ అలా లేకపోతే ఇప్పటి నుంచైనా మనం ఆత్మీయంగా స్థిరపడదాం. ఉద్యోగం కోసం తాపత్రయపడదాం. గలతీ 1:10లో మనుషులందరూ సంతోషించినట్టుగా మరి ముఖస్థుతి గలవారిగా జీవించకుండా మనుషుల దయ కావాలా, దేవుని దయ కావాలా? అది గమనించుకొని మనం ప్రత్యేకించుకున్న వాళ్ళంగా బతుకుదాం. మరి ఇంకో రెండవ పాయింట్గా ఆత్మ ఎదుగుదా ఉండటానికి గుర్తు శుభసూచకం ఏంటంటే యాకోబు 1:4లో మీరు సంపూర్ణులు, అనునాంగులు, అన్ని విషయంలో కొదవలేని వారిగా ఉండినట్లు ఓర్పు తన క్రియలు కొనసాగింపనివ్వాలి. ఓర్పు కలిగి జీవించాలి. యోబు భార్యకు ఓర్పు లేదు. మరి యోబుకున్న ఓర్పు భార్యకు లేదు. మనం దేవుని వైపు తిరిగితే శ్రమలు ఇస్తాడు. కానీ శ్రమల్లో ఓర్పుతో ఉంటే మనకు చక్కని ప్రతిఫలం ఉంటుంది. మేలుకే శిక్షిస్తాడని నమ్ముకుని మరి పోయితుడు చక్కగా చెప్పాడు. శ్రమల పట్ల మరి ప్రార్థించాలి అని అభయం ఇచ్చాడు కదా. సహనంతో జయిద్దాం. శ్రమ ఓర్పు నిరీక్షణ కలిగిన వారంగా ఉండాలి. శ్రమను ప్రార్థనాపూర్వకంగా జయించాలి. 1 పేతురు 1:1-6 వరకు, 1 పేతురు 4:12-13 వరకు మంచి మాటలున్నాయి. కొంతకాలం దుఃఖం కలుగుతుంది. నశించు సువర్ణము శోధించిన తర్వాత మెప్పు కలుగుతుంది కదా. అలాగే మనకు సంభవించే అగ్ని వంటి శ్రమల గురించి ఆశ్చర్యపడద్దు. క్రీస్తు మనకు మహిమపరచబడి
మరి శ్రమల్లో పాలువరైనంతగా ఆనందించాలట. మూడోది, ఆత్మీయంగా హృదయం సరిగా ఉంచుకోవాలి. 1 దినవృత్తాంతములు 28:9లో మంచి మాట ఉందండి. అబ్రహాంను కూడా ఏమన్నాడు? నిందారహితంగా జీవించు అన్నాడు. సొలొమోనుతో చెప్పింది ఏంటి? దేవుడు హృదయాలు పరిశోధించేవాడు, ఆలోచనలన్నింటినీ సంకల్పాలని ఎరిగినవాడు కనుక హృదయంను పూర్వకంగా మనస్పూర్వకంగా ఆయన సేవించు అని చెప్పాడు. ఆయన వెతికిన ఎడల ఆయన ప్రత్యక్షం అవుతాడు. నీవు ఆయన్ని విసర్జించిన ఎడల ఆయన నేను నిత్యంగా విసర్జిస్తాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలండి. మనం ఆయన దగ్గరికి అయితే ఆయన మన దగ్గరికి వస్తాడు. మనకు సంభవించు అగ్ని వంటి శ్రమలు మరి ఆశ్చర్యపడకూడదు అని మళ్ళీ 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 జ్ఞాపకం చేసుకుందాం. మన హృదయ ఆలోచనలు వాక్యంను బట్టి మరి సరిచేసుకుంటూ జీవించడానికి అప్పుడే ఆత్మీయంగా ఎదగలం. నీ హృదయం తెరిచిన పుస్తకంగా ఉండాలి. 1 రాజులు 8:61 కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లు ఈ దినమందు ఆయన చేసిన నిర్ణయములు మరి చేసుకోవడానికి మీ హృదయం విషయమే సర్వసిద్ధంగా ఉంచుకోవాలంటున్నాడు. అందుకని మనం బీ ప్రిపేర్డ్, బీ రెడీ టు లెర్న్ సమ్ స్పిరిచువల్ ట్రూత్ టు గ్రో ఇన్ ద లార్డ్. దేవుని ఆత్మీయంగా ఎదగటానికి మనం సంసిద్ధంగా ఉండాలట. మనం సిద్ధంగా లేకపోతే ఎదగలేమండి. మనం మనసులో నిర్ణయించుకోవాలి, ఈ సంవత్సరం తప్పకుండా ఎదగాలి, ఈ రోజు నుంచి ఆత్మ ఎదుగుదలకు నేను ప్రయాసపడాలి అనే దృఢ నిశ్చయంతో ఉంటే దేవుడు తప్పకుండా మెచ్యూరిటీ మనకిస్తాడు. మరి అది లోకం గుర్తిస్తుంది కూడా. సామెతలో 4:23లో నీ హృదయం జీవధారాలు బయలుదేరుతాయి అని జాగ్రత్త పడాలి. నిజంగా మళ్ళీ ఊరిని నీటి బుగ్గగా చేసే దేవుడు, నీటి బుగ్గలేదుగా మనం నడిపించే దేవుడు, మనకి ఎముకల్లోని జీవం ఇచ్చే దేవుడు, ఉద్యోగం ఇచ్చే దేవుడు మనం గుర్తుంచుకుందాం. నాలుగోది, ఆత్మీయ జీవితం ఎదుగుదల కావాలంటే ఐక్యత కావాలి. ఫ్యామిలీలో ఐక్యత, సంఘంలో ఐక్యత, సమాజంలో ఐక్యత, భార్యాభర్తల మధ్య, బిడ్డల మధ్య ఐక్యత కొరవైపోతుందండి ఈ రోజుల్లో. సహనం లేదు. ఒకరికంటే ఒకరు గొప్పగా ఎంచుకొని అహంకారం ఈగో ఎక్కువైపోతుంది. తగ్గించుకోవాలి. ఎఫ్ఎస్సి 4:3-7 వరకు మరి ఐక్యత పరిచేవారుగా క్రోధము మరి కోపము విడిచిపెట్టుకోవాలి. 1 కొరింథీ 1:3లో ఆత్మీయ పరిపక్వత లేని వారికి లక్షణాలు ఉంటాయి. బలం చాలనందున మరి పాలతో మరి పోషిస్తా కానీ బలమైన ఆహారం తినలేకపోతున్నారు. అసూయ కక్షలు మీలో రానియద్దు. ఫిలిప్పీ 2లో కావున క్రీస్తు నందు ఏ హెచ్చరిక అయినా, ప్రేమ వలన ఆదరణ అయినా, ఆత్మయందు సహవాసమైన, దయారసమైన, వాత్సల్యమైన ఉన్న ఎడలా మీరు ఏక మనసు కలుగునట్లు ఏక ప్రేమ కలిగి ఏకభావం గలవారుగా ఉండి ఒకరినొకరు మనసులో సంతోషం పరిపూర్ణం చేసుకోండి అని మరీ ముఖ్యంగా హెచ్చరిస్తూ జరుగుతుంది. కక్ష చేత కానీ హృదయాతిశయం చేతనైనను వినయం గల మనసు గల వారు ఒకరినొకరు యోగ్యులుగా ఎంచుకోవాలి. ఆ మాట చాలా కష్టం అండి. ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకోలేము. పోటీ పడతాము, కంపేర్ చేసుకుంటాం, కానీ యోగ్యులుగా ఎంచుకొని లెట్ లీవ్ అనే భావం మనకు రావాలి. సొంత కార్యాలు కాక ఇతర కార్యాలు చూడాలి. మరి సొంత కార్యాల కోసమే నన్ను కాపాడు, నా బిడ్డలను కాపాడు, నన్ను పెంచు, నాకు ఆస్తి అనుకుంటామే తప్ప ఇతరులు కూడా బాగుపడాలి, సంతోషపడాలి, అసూయపడకూడదనే భావం మనలో రాదు. అది మనం డెవలప్ చేసుకోవాలి. అప్పుడే భక్తులు ఎదిగిన వారిగా ఉంటాం. మరి తర్వాత 5వది, మాట విషయంలో బహు జాగ్రత్తగా ఉంటారు. దేవునికి ఎదుటి వారికి కూడా ఇచ్చిన మాట తప్పరు. ఏదైనా ప్రామిస్ చేసామంటే అది నిలబెట్టుకోవాలి. మాటలో నిలకడ కలిగి ఉండాలి. మరి ప్రవర్తనలో కూడా కపటంగా ప్రవర్తించకూడదు. 6, దేవుని అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడతారు. సంపూర్ణంగా దేవుని చిత్తంపై ఆధారపడుతూ ఉండాలి. ఆమోసు 2:9లో దేవదారు వృక్షము ఎత్తైన సింధూర వృక్షం అంత బలం గలవారు అమూరీయులు నీ ముందు నిలువనీయకుండా నేను నాశనం చేస్తాను. నిజంగానండి, అది ఎత్తుగా ఉంటాయి, బలంగా ఉండేటువంటి చెట్లు. వాటిని కంపేర్ చేస్తూ అటువంటి శోధనలు వచ్చినా, అటువంటి శత్రువులు మన మధ్యకు వచ్చినా నీకు నేను జయమిస్తానని ప్రభు అభయమిస్తున్నారు కనుక మరి భక్తి గల జీవితం జీవిస్తే మన ఎదురుగా ఏ శత్రువు నిలవలేడండి. ప్రభు మనల్ని కాపాడుకునే దేవుడు మనకున్నాడు. ఆయన మీద ఆధారపడితే మనల్ని సంపూర్ణంగా రక్షించగలడు. ఇటువంటి ఆత్మీయ పరిపక్వతతో జీవిద్దాం. మరి పునరుద్ధాన శక్తిలో నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా పదే పదే విందాం. ప్రభువులో ఎదుగుదాం. ప్రభు కృపలో ఆయన ఆత్మీయమైన జీవితంలో మనం పరిపూర్ణులుగా జీవిస్తూ నిత్యత్వం మార్గంలో పయనిద్దాం. దేవుడు మనకి ఇంతవరకు మరి శ్రమల భావాలు, పునరుద్ధాన భావాలు చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రత్యేక టాపిక్గా ఈ రోజుకు అనుకూలంగా పునరుద్ధాన శక్తి పొందే అనుభవంలో ఏం లాభాలు ఉన్నాయో చూసుకుందాం. ఆత్మీయంగా ఎలా ఎదగాలో ఇది నేర్చుకుందాం. రోజుకొక అంశం మనం నేర్చుకుంటూ మరి పదే పదే చెప్పిందే మరి వింటూ మరి దాంట్లో కొన్ని విషయాలన్నా హృదయానికి హత్తుకునేటట్టుగా దాచుకుంటూ మనం ఆత్మలో ఎదుగుదాం. అటువంటి కృప మన అందరికీ ప్రభు అనుగ్రహించుగాక. మరి ఇన్ని రోజులుగా చెప్పేటువంటి
మరి సందేశాల్ని కొందరు సహృదయంతో విని మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు మీకు నిండైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఆత్మీయంగా అందరూ ఎదుగుదాం. ప్రభు కృప మనతో ఉండుగాక. ఆమెన్.